హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈరోజు మన వీడియో చూస్తున్నారు వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది దానిలో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను జెడ్ మోడల్లో ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా టాప్ మోడల్లో, హై లేటెస్ట్ మోడల్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2022 8th మంత్ రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అండ్ వెహికల్ నెంబర్ వచ్చేసి 2777. అండ్ వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 80 to 90% వరకు టైర్ కండిషన్ ఉంది. పర్ల్ వైట్ కలర్ ఉంది. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 86,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ ఉంది. కంప్లీట్ షోరూమ్ హిస్టరీ ఉంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే ఇన్నోవా క్రిస్టా వెహికల్స్ కావాలో సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు వెహికల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియో వాళ్ళ వరకు వెళ్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ పరంగా చూసుకుంటే దీనిలో వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సో అన్ని చూసుకోవడం చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ పొజిషన్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 2400 cc 4 cylinder డీజిల్ ఇంజన్, ట్రెడిషనల్ ఇంజన్ అనమాట. సో ఇది మైలేజ్ వచ్చేసి ఏంటంటే మీకు సిటీలో వచ్చేసి మీకు 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 15 వరకు మైలేజ్ వస్తుంది. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకో, ఫెండర్ చాలా బాగుంది. అండ్ బానెట్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఆప్రాన్స్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇంజన్ కంపార్ట్మెంట్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్, ఫెండర్, అండ్ దాంతోపాటు బానెట్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు. ఫ్రంట్ షో ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు. సో బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అలై వీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ 215, 60 ఆర్ 17 inches టైర్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు ఓవర్ వేమ్స్ చూసుకోండి, విత్ ఇండికేటర్స్ ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ పవర్ విండోస్, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, ఎవ్రీథింగ్ అంతా ఉంది. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్, కంప్లీట్ 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో. సో లెదర్ సీట్ కవర్స్ అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వుడ్ స్టిప్ అండ్ స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా మీరు చూసుకోవచ్చు, పుష్ స్టార్ట్ బటన్ కూడా. అండ్ దాంతోపాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 86,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోర్ ఇన్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఉన్న. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ క్యాప్టెన్ సీట్స్ వస్తాయన్నమాట. సో కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఏంటంటే మీకు ఇన్నోవా క్రిస్టా 2.4Z అండ్ దాంతోపాటు వచ్చేసి ఏంటంటే మీకు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ దాంతోపాటు అప్ టు 200 liters వరకు బూట్ స్పేస్ చూసుకోండి. అండ్ థర్డ్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి, థర్డ్ రో సీటింగ్. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బానెట్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే 2.4Z అండ్ టైల్ ల్యాంప్ కూడా మీరు చూసుకోవచ్చు, టైల్ ల్యాంప్. అండ్ ఇక్కడ సైడ్ కూడా అండ్ మీకు వైపర్ డిఫాగర్, ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. సో సైడ్ పోర్షన్ లో కూడా మీకు చూసుకోవచ్చు అలై వీల్స్, సీల్ టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్, లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ గ్లాసెస్ కూడా మీకు అన్ని టొయోటా గ్లాసెస్ ఉన్నాయి. సో టొయోటా గ్లాస్. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా
ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. చాలా బాగుంది టాప్ పొజిషన్ కూడా. అండ్ దాంతో పాటు సో ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా మీరు చూసుకోవచ్చు రోబోటిక్ పంచెస్. సో నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు కీలెస్ ఎంట్రీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 2 keys అనేది అవైలబుల్ ఉన్నాయి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2022 3rd month మ్యానుఫ్యాక్చరింగ్, 2022 8th month రిజిస్ట్రేషన్, టొయోటా ఇన్నోవా క్రిస్టా Z వర్షన్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 26,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ తీసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 90 to 95 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.